హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం? ఒళ్ళు విరవడం, కొంతసేపు లేచి అటు ఇటు నడవడం లేదా టీ కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితో పాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతివేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువ పనిచేసేవారు తమ చేతివేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్ అనే శబ్దం కూడా వాటి నుంచి వస్తుంది. అయితే ఆ శబ్దం ఎందుకు వస్తుంది? దానివల్ల లాభమా నష్టమా తెలుసుకుందాం. చేతివేళ్ల జాయింట్లలో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది. దీంట్లో ఒక రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతివేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది. అయితే ఇలా చేతివేళ్లను విరవడం వల్ల మనకు లాభమే కలుగుతుందట, నష్టం కలుగుతుందనుకుంటే అది అపోహే అవుతుందట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల జబ్బులు మాత్రం రావు. పలువురు పరిశోధకులు ఇదే విషయంపై ఫుల్ మై ఫింగర్ స్టడీ పేరిట ఒక పరిశోధన చేశారు. ఈ నేపథ్యంలో వారు ఒక వ్యక్తి తన చేతివేళ్లను విరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఒక ఎంఆర్ఐ పరికరం ద్వారా పరిశోధనను రికార్డ్ చేశారు. ఈ పరిశోధనకు గై కౌచక్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించాడు. వాక్యూమ్ తో నిండిన ఒక ప్రత్యేకమైన కేబుల్ ను పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి చేతివేళ్లకు ఉంచారు. దీన్ని ఎంఆర్ఐ పరికరానికి అనుసంధానం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతివేళ్లను విరవగానే వాటికి అనుసంధానమైన కేబుల్స్ లాగబడి ఎంఆర్ఐ పరికరం వ్యక్తి చేతిని స్కానింగ్ చేసి రికార్డ్ చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా టక్ మని శబ్దం వినిపించింది. అయితే ఈ ప్రయోగం మాత్రం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా చేతివేళ్లు విరవడం వల్ల ఇంకా ఏమేం లాభాలున్నాయో నష్టాలున్నాయో తెలుసుకోవచ్చని వారంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.